సంక్షేమ రారాజు వైఎస్ఆర్ అని కొనియాడిన అరకులోయ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ రేగం మత్స్యలింగం. అరకులోయ అసెంబ్లీ కేంద్రంగా వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన అరకు ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ రారాజు వైఎస్ఆర్ అని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి వైపు దారి చూపిన మహానేత అన్నారు. పేద రైతులకు వ్యవసాయానికి ఉచిత కరెంటు 108, 104 మ్యాగ్జెట్ మరియు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు. పార్లమెంట్ సభ్యురాలు సౌందరాణి గారికి, అలాగే సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు, అలాగే వైఎస్ఆర్ పార్టీ వివిధ కేంద్రంలో ఉండేటటువంటి నాయకులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి మిత్రులారా, ఈరోజు మనం ఖచ్చితంగా స్మరించుకోవాల్సినటువంటి దినం. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలకి వారధి, అలాగే సృష్టికర్త అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మరి ఆయన మనం మర్చిపోవడం అనేటువంటిది కాదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి సంస్కరణల వల్లే ఈరోజు ప్రజలంతా కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజు ఆదివాసీ ప్రాంతాల్లో అయితేనేమి, మైదాన ప్రాంతాల్లో అయితేనేమి కనీసం ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉండేటటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి ఆలోచన చేసి ఈరోజు ప్రతి పేదవాడికి గృహం నిర్మించుకునేటటువంటి అవకాశం కల్పించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాగే మరి ఆ రోజు ఆరోగ్యానికి సంబంధించి 108లు ప్రారంభించినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి చెప్తుందని చెప్పేసి మనం చెప్పక తప్పదు. అలాగే మరి పేద విద్యార్థులు చదువుకోవడానికి, ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి అనేకమైనటువంటి సంస్కరణలు చేసి వాళ్ళ విద్యాభివృద్ధికి కూడా ఎంతో తోడ్పాటు అందించినటువంటి మహా గొప్ప నాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి నాయకుల్ని మనం ఈరోజు స్మరించుకోవడం నిజంగా మన యొక్క గొప్పతనమే. అలాగే మనం అటువంటి నాయకుల్ని మనం ఆదర్శవంతంగా తీసుకొని వాళ్ళ యొక్క ఆశయాల్ని భవిష్యత్తులో ముందుకు నడిపించాల్సినటువంటి అవసరాలు ఎంతైనా ఉంది. సో అలాగే మరి ఆ రోజు ఆయన చేసినటువంటి సంస్కరణ వల్ల ఈరోజు మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలని ఈరోజు మనకు ప్రవేశపెట్టడం జరిగింది. వాటి ద్వారా ప్రజలు పొందినటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఈరోజు ఎవరు కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి భవిష్యత్తులో ఇలాంటి నాయకుల్ని మనం ఎప్పుడు స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్సీ గారు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.